లేదనేది పక్కన పెడితే ఈ ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేశారు ఎక్కడికక్కడ. ఒక పక్క కోమటిరెడ్డి కానీ, ఒక పక్క సీతక్క కానీ, మొన్న ఖమ్మంలో చేరారు ఆయన శ్రీనివాసరెడ్డి కానీ, అలాగే ఎక్కడికక్కడ వీళ్ళందరి సమిష్టి కృషి ఒక రకంగా సమిష్టి విజయం అని అనాలా? నిజంగా రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఇమేజ్ ఓకే టీడీపీలో ఉన్నప్పుడు ఉండొచ్చు, కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఆయన తెచ్చుకుని సెల్ఫ్ ఇమేజ్ ఏదైనా ఉందా, దానివల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచేసిందని ఎలా అనుకుంటాం? కాంగ్రెస్ లో ఉన్న నాయకులందరితో పోల్చుకుంటే ఇమేజ్ రేవంత్ రెడ్డికి ఎక్కువ ఉంది. అది కాంగ్రెస్ కేసీఆర్ తో పోల్చుకుంటే ఇమేజ్ తక్కువ. అది కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత వచ్చిన ఇమేజ్, టీడీపీలో ఉన్నప్పుడే ఉన్న ఇమేజ్. టీడీపీ నుంచి ప్రారంభమై కాంగ్రెస్ లో క్యారీ ఫార్వర్డ్ అయింది, ఇంకా అడిషనల్ యాడ్ అయింది. నోడు ఇప్పుడు మొన్న అన్ని సర్వేల్లో చూసినప్పుడు మై ఇండియా యాక్సిస్ వాళ్ళ సర్వేలో ముఖ్యమంత్రిగా 39% మంది కేసీఆర్ నే భావించారు, రేవంత్ రెడ్డిని 21% మంది, కాంగ్రెస్ లో ఇంకెవరిని భావించాల. కానీ కాంగ్రెస్ లో వేరే పేరు చెప్పకుండా ఆల్టర్నేటివ్ ఇంకో నాయకుడు అంటే 22% మంది ఓకే అన్నారట. అంటే రేవంత్ కంటే వేరే పేరు చెప్పలేదు, కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు సీఎం అయినా పర్లేదు అన్నది 22% మంది, రేవంత్ కావాలంటున్న వాళ్ళు 21% ఎక్కువ మంది కోరుకున్నారు. అది ఆ విధంగా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ లో ఎమర్జీ కాగలిగాడు లీడర్ గా. రెండవది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాళ్ళల్లో ఇతనికి ఉన్నటువంటి ఆదరణ ఎంత, వాళ్ళ పాజిటివ్ వాళ్ళ జిల్లాల్లో వాళ్ళకి ఆదరణ ఉంది కదా, వాళ్ళని తెచ్చినోడు కదా. ఇప్పుడు శ్రీనివాసరెడ్డిని